ముఖ్యంగా ఫస్ట్ చూసుకుంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే 12 మ్యాచ్లో 7 విన్స్తో 14 పాయింట్లతో ఉంది. నిన్న జీటీ మీద వాళ్ళు చిత్తుగా ఓడిపోవడంతో చాలా నెట్ రన్ రేట్ తగ్గింది. మ్యాచ్ ముందు 0.7 ఉన్న నెట్ రన్ రేటు మ్యాచ్ తర్వాత 0.3కి పడిపోయింది. వాళ్ళ నెక్స్ట్ 2 మ్యాచ్లు సిఎస్కేతో అండ్ ఆర్సీబీతో జరుగుతాయి. సిఎస్కే అండ్ ఆర్సీబీ 2 ప్లే ఆఫ్ రేసులో టాప్లో ఉన్నవి. ఆర్సీబీ అయితే ఆల్రెడీ టాప్ 2లో ఉంది. 2 చాలా క్రూషియల్ మ్యాచ్లు, 2 పక్కా గెలవాలి. 2 గెలిస్తే మాత్రానికి 18 పాయింట్లతో వాళ్ళు టాప్ 2లో ఉంటారు. రెండిట్లో ఒక్కటి ఓడిపోయినా 16 పాయింట్లతో టాప్ 4లో ఉంటుంది. ఎందుకంటే మిగిలిన ఆర్సీబీ అవ్వచ్చు, పంజాబ్ మిగిలిన మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు టాప్ 2కి వస్తారు. ఎందుకంటే మిగిలిన గుజరాత్ అవ్వచ్చు అండ్ ఆర్సీబీ వాళ్ళు మిగిలిన మ్యాచ్లు అన్నీ గెలిస్తే వాళ్ళు టాప్ 2లో ఉంటారు. ఎస్ఆర్హెచ్ 1 గెలిచి 1 ఓడిపోతే మాత్రానికి టాప్ 4లో ఉంటుంది. 2 మ్యాచ్లు ఓడిపోతే మాత్రానికి చాలా కష్టం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే నెట్ రన్ రేట్ కూడా తగ్గింది. దానికి తోడు ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ కింద ఉన్న పంజాబ్కి 13 పాయింట్లు ఉన్నాయి అండ్ ఆ తర్వాత సిఎస్కే అండ్ రాజస్థాన్ రాయల్స్ ఇద్దరికి 12 పాయింట్లు ఉన్నాయి. వాళ్ళు నెక్స్ట్ అన్ని మ్యాచ్లు గెలిస్తే మాత్రానికి వాళ్ళు టాప్లోకి వస్తారు. అప్పుడు గుజరాత్, ఆర్సీబీ అండ్ పంజాబ్, సిఎస్కే కానీ రాజస్థాన్ రాయల్స్ కానీ క్వాలిఫై అవుతాయి. అప్పుడు ఎస్ఆర్హెచ్ ఇంటికి పోతుంది. సో ఖచ్చితంగా నెట్ రన్ రేట్ లేదు కాబట్టి మిగిలిన 2 మ్యాచ్ల్లో ఒకటన్నా కంపల్సరీ గెలవాలి. అలాంటి సిచ్యువేషన్లో ఉంది ఎస్ఆర్హెచ్.